కీర్తనలు 31వ కీర్తన 10వ వాక్యం చదువుకుందాం. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి. ఈరోజు మానవుని యొక్క పరిస్థితి ఎలాగున్నది అని ఆలోచన చేస్తే ఈ వాక్యము మనకు అద్దము పట్టినట్లుగా ఉంది. ఎవరిని అడిగినా కానీ వారి బాధలు చెబుతూనే ఉంటారు. అందుకని ఈ రోజులలో మానవుని మనసులో ప్రశాంతత లేదు. మానవుని హృదయ అంతరంగములో ఉన్నటువంటి అగాధములో లోతుగా చూస్తే ఎన్నో బాధలు, వేదనలు, నిట్టూర్పులతో ఆ హృదయము నింపబడి ఉంది. అలాగైతే ప్రేమైన వారలారా, మానవుడు ఈ ప్రపంచములో శాంతికరమైనటువంటి మార్గము నాకు ఎక్కడ దొరుకుతుంది, ఏ చోట దొరుకుతుంది అని అనేక మంది ప్రజలు వెతుకులాడుతూ ఉన్నారు, ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాగైతే దేవుని బిడ్డలారా, ఈ ప్రశాంతత లేని జీవితానికి గల కారణమేమి? మనసుకు శాంతి సమాధానము లేనటువంటి దానికి కారణమేమి? ఎందుకు మానవునికి శాంతము ప్రశాంతత కలిగి జీవించలేకపోతున్నాడు? దానికి కలిగిన కారణమేమని ఆలోచన చేస్తే, మానవుడు దేవుని మాట వినకపోవడము పాపము. ఆ పాపము శాపముగా మారి మానవుని మనస్సులో లేక మానవుని హృదయములో లేదా మానవుని జీవితములో శాంతి, ప్రశాంతత, సమాధానము లేకుండా పోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మానసికముగా కావచ్చు, శారీరకముగా కావచ్చు, ఆధ్యాత్మికముగా కావచ్చు. ప్రశాంతత ఎందుకు లేకుండా పోతుందంటే, దేవుని ఆజ్ఞను మానవుడు అతిక్రమిస్తూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞలను మానవుడు పాటించటం లేదు. దేవుని ఉద్దేశాలను మానవుడు లెక్క చేయటం లేదు. దేవుని మాటలు మానవుడు వినడం లేదు. అందుకని మానవుడు ఆజ్ఞ అతిక్రమం వలన పాపములో పడిపోతూ ఉన్నాడు. పాపమనగా దేనికో ఆలోచన చేయవద్దండి. దేవుని మాట వినకపోవడమే పాపము. అలాగైతే ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకని వేదాలలో చదివితే ఒక శ్లోకం ఉంది, తమసోమ జ్యోతిర్గమయ అనగా అర్థం ఏమిటంటే, అజ్ఞాన అంధకారములో నేను జీవిస్తూ ఉన్నాను, జ్ఞానమనే తేజో మార్గమున నడిపించు తండ్రి అని అర్థము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మానవుడు ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు? అజ్ఞానమనే అంధకారములో జీవిస్తూ ఉన్నాడు. దేవుని మాట వినకపోవడము పాపము. ఆ పాపము చీకటికి, అంధకారానికి సాదృశ్యముగా ఉంది. ఇలాంటి అంధకారములో నేను జీవిస్తూ ఉన్నాను. దేవా, నేను నీ మాట వినటం లేదు. దేవా, నేను నీ యొక్క ఆజ్ఞలు పాటించటం లేదు. దేవా, నేను నీ మార్గములు నడవటం లేదు. కనుక నీ మార్గమనే వెలుగు అనే మార్గములోనికి నన్ను నడిపించు తండ్రి అని వేదాలు ఘోషిస్తూ ఉన్నవి, ప్రార్థిస్తూ ఉన్నవి. ఓ మానవుడా, ఇదిగో ఈ వేదాల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది, తమసోమ జ్యోతిర్గమయ అనగా మానవులారా ప్రార్థించండి. దేవుని ఆజ్ఞను మేము పాటించడం లేదు కనుక ఆ చీకటి అంధకారములో నుంచి
మమ్మల్ని తప్పించి నీ మహా వెలిగేటువంటి ఆ మార్గములో మమ్ము నడుపు తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈరోజు మానవుడి జీవితంలో ఇలాంటి ప్రార్థన అనుభవం ఉందా? అందుకనే లోకములోనికి వెలుగు వచ్చెను, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ప్రతి మనుషుని అది వెలిగించుటకు ఈ లోకానికి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గోసారి చెప్పండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవుడు ఆ వెలుగు దగ్గరికి వెళ్ళలేకపోతా ఉన్నాడు. మానవుడు ఆ వెలుగు వైపు చూడలేకపోతా ఉన్నాడు. మానవుడు వెలుగులో సంచారం చేయడానికి ఇష్టపడలేకపోతా ఉన్నాడు. కారణమేమి? మానవునికి ఒక భయం ఉంది. మానవునికి ఒక భయం అండి. ఈరోజు మానవుడు ఇంకొక మానవుడితో ఏమంటాడు? నేను ఎవరికి భయపడను అంటాడు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, సందర్భాన్ని బట్టి అంటారు. అయితే మానవునికి ఒక భయం ఉంది. ఆ భయం ఏమిటంటే, భయం అబద్ధం ఆడుకుంటే దొరికిపోతానేమో, మోసం చేయకుంటే బ్రతకలేనేమో, అన్యాయం చేయకుంటే బ్రతకలేనేమో, దుర్మార్గం పనులు చేయకుంటే బ్రతకలేనేమో. మానవుడు ఆ ఊబులోంచి పైకి రాలేకపోతా ఉన్నాడు. ఆ అంధకారంలో చిక్కుబడిపోయాడు. కారణం ఏమిటి? సాతాను కబంధ హస్తాలలో, చీకటి బంధకాలలో మానవుడు బంధించబడి ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా జీవించెదరు. చప్పలు కొడుతూ దేవుడు మహిమపరుద్దాం. దొంగకు ముఖము నలుపు అంట. నీతిమంతుడు సింహం వలె జీవిస్తాడు. పెరిగి ఆత్మను మనం పొందిన వారము కాదు, సమస్తాన్ని జయించిన వాని యొక్క ఆత్మను పొందిన వారం మనము. దేవునికి స్తోత్ర కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఈ లోకం ఎలాగున్నది? ఈరోజు మానవుని జీవితం ఎలాగుంది? మానవుడు సొంత లాభమును చూసుకొని ఏ పని చేయడం కోసమైనా, దుర్మార్గపు పని చేయడం కోసమైనా వెనుకాడటం లేదు. తను లాభపడుతున్నాడు, ఏ పని చేయడానికి వెనుకాడటం లేదు. ఇదిగో ఇంకొక ఆలోచన చేద్దాం. ఇద్దరు ముగ్గురు కలిసి ఒక మంచి పని లేక ఒక పని చేయడం కోసము సమాధానంగా శాంతంగా చేయలేకపోతా ఉన్నారు. కారణం ఏమిటి? నేను పెద్దగా ఉండాలి, అధికారాన్ని చెలాయించాలి అని చెప్పేసి వాళ్ళ మధ్య ఉన్నటువంటి సఖ్యత కోల్పోయి చివరికి చిన్న భిన్నమైపోతున్నారు. ఐక్యతను, సమానాన్ని కోల్పోతా ఉన్నారు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా కొంచెం ఆలోచన చేస్తే ఈరోజు మానవుని యొక్క జీవితంలో చూస్తే మానవత్వాన్ని కోల్పోయి జీవిస్తూ ఉన్నాడు. మృగంగా మారుతా ఉన్నాడు. చిన్నపిల్లలు పెద్ద పిల్లలను తేడా లేకుండా అన్యాయానికి, అక్రమాలకు మానవుడు అలవాటు పడిపోతా ఉన్నాడు. భయంకరమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియటువంటి పరిస్థితుల్లో మానవుడు సమాజంలో జీవిస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఎవరు ఏమి చేస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో మానవుని యొక్క జీవితం కొనసాగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అందుకనే వేదాలు చెబుతా ఉన్నవి, ఘోషిస్తూ ఉన్నవి, కేకవేసి చెబుతా ఉంది, మానవుడా నువ్వు అంధకారంలో జీవిస్తూ ఉన్నావు, ఆ తేజమైనటువంటి మహా వెలుగులోకి నువ్వు రావాలి. చప్పలు కొడుతూ దేవుడు మహిమపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. బోలో యేసు మహారాజుకే. ఇలాంటి జీవితాన్ని మానవుడు జీవిస్తూ, అయ్యా నా హృదయములో శాంతము లేదు, ప్రశాంతత లేదు అని బాధపడుతూ ఉన్నాడు. అలాగైతే ప్రేమైన దేవుని బిడ్డలారా,
ఈ కీర్తనకారుడు కూడా చెబుతా ఉన్నాడు, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుతున్నాను, నిట్టూర్పులతో నా ఏళ్ళు గడిచిపోతా ఉన్నవి. ఈరోజు మానవుని యొక్క జీవితం ఎలాగూ ఉంది. అలాగైతే ప్రేమైన దేవుని బిడ్డలారా, భక్తుడు అంటున్నాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగైతే వేదాలు చెబుతా ఉన్నాయి ఒక మాట, మానవుడు జీవచ్ఛవములా బ్రతుకుతున్నాడు, వాని మీద నీవు ఆధారపడవద్దు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరుద్దాం. బైబిల్ చెబుతా ఉంది, ఇదిగో మానవుడు నాసికా రంధ్రాలలో ఊపిరి గలవాడు, ఆ ఊపిరి వెళ్ళిపోతే ఈ శరీరము నిష్ప్రయోజనమే, వారిని ఆధారం చేసుకొనవద్దు అని వేదాలు చెబుతూ ఉన్నవి, బైబిల్ బోధిస్తూ ఉంది. అది ఎవరిని మనం ఆధారం చేసుకోవాలి, ఎవరి యందు మనకు ఆశీర్వాదం ఉంది, ఎవరి ద్వారా మనకు ప్రశాంతత దొరుకుతుంది, ఎవరి ద్వారా శాంతం దొరుకుతుంది అని ఆలోచన చేస్తే, ఇదిగో బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. యేసు ప్రభువు చెబుతా ఉన్నాడు, ప్రతి వారి హృదయం దగ్గరకు వచ్చేసి వారి హృదయం అనే తలుపు నేను తట్టుతా ఉన్నాను. ఓ మానవుడా, అనేక మార్గాలను వెతుకులాడుతూ ఉన్నావు శాంతము ప్రశాంతత కోసము, కానీ నీకు దొరకటం లేదు. నేనే నీ హృదయం అనే తలుపు దగ్గరికి వస్తా ఉన్నాను. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమ పరుద్దాం. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు. ప్రతి వారి హృదయం అనే తలుపు తట్టుతా ఉన్నాడు. వేదాలలో ఒక చక్కని మాట రాయించబడింది. ఏమని రాయించబడి ఉందంటే, ఓ మానవుడా, నువ్వు జీవించవలసిన విధానం ఏమిటి? నీకు ప్రశాంతత కావాలి అంటే, ప్రశాంతత కావాలంటే, శాంతము కావాలంటే, నీ హృదయంలో దుఃఖం వెళ్ళిపోవాలంటే, దేవాతి దేవుణ్ణి వెతుకులాడడం ప్రారంభించు. ఆయన మహిమ కలిగిన వాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి పట్ల, ఆయన పట్ల భక్తి కలిగి జీవిస్తున్న వారి పట్ల ఆయన తన ప్రేమను కురిపించేటువంటి దేవుడు, ఆయన చేయిని అందించేటువంటి దేవుడు, దుఃఖ సాగరంలో కొట్టుకొని పోతున్న వారిని లేవనెత్తేటువంటి దేవుడు. చప్పలు కొడుతూ దేవుడు మహిమ పరుద్దాం. హల్లెలూయా. కనుక ఓ మానవుడా, దేవుని నువ్వు వెతుకాడడం ప్రారంభించు. దేవుడు చెబుతా ఉన్నాడు, నువ్వు ఎక్కడో వెతకవద్దు, నీ హృదయం అనే తలుపు నేను తట్టుతా ఉన్నాను. తలుపుది సహోదరి, నా కుమార్తె తలుపుది, నా కుమారుడు తలుపుది. వేదాలు చెబుతున్నవి, తలుపు తడుతుండగా నీ తలుపు తెరువు. బైబిల్ చెబుతూ ఉంది, అయ్యో నీ యొక్క దేవుడు నీ తండ్రి తలుపు తడుతా ఉన్నాడు, తలుపుది. అప్పుడు వేదాలు చెబుతున్న మాట, ఇదిగో ఆయన నీ హృదయంలోకి వచ్చి ఆ హృదయంలో ఆయన పని చేయులాగున్నా, అందులో చీకటి తీసివేయలాగున్నా, అందులో దుఃఖాన్ని తీసివేయలాగున్నా, అందులో వేదన తీసివేయలాగున్నా నీవు ఆయనకు సహకరించు. చప్పలు కొడుతూ దేవుని మహిమ పరుద్దా. ఆయన చెప్పిన మాట నువ్వు విను, ఆయన ఆజ్ఞకు నువ్వు లోబడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చెబుతుందండి? ఆయన ఆజ్ఞకు నువ్వు లోబడు, ఆయన వాక్యానికి నువ్వు లోబడు, ఆయన ధర్మశాస్త్రానికి లోబడు, ఆయన చిత్తం ఏమో తెలుసుకో.